రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేస్తూ సెయింట్ ఫ్రాన్సిస్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఈ అమ్మాయి ఈ మధ్య కాలంలో లవర్ అనే సినిమా చూసే ఉంటారు మీరు. మీ రిలేషన్షిప్ నిజంగా హెల్దీగా ఉందో లేదో ఆలోచించు. నీ డబ్బున్న ఫ్రెండ్స్ పక్కన నేను నించుంటే నీకు కంపరంగా ఉందా? ఎవరితోనో అంటున్నాను, వెన్ ఐ వాస్ మా టీమ్ తోనే ఐ వాస్ టాకింగ్, యూ లుక్ లైక్ జెనీలియా. ఐ లుక్ లైక్ జెనీలియా అంటారు, కళస్వాతి గారు అంటారు. స్వాతి గారి కొన్ని ఉన్నాయి కానీ జెనీలియా ఎక్కువ ఉన్నాయి. నీ పాట ఈ మధ్య నేను ఇన్స్టాలో విని చాలా మురిసిపోయాను. సరే నా ట్రై పண்றேன். నేను ఏదైనా తప్పుగా పాడితే ఏమనుకోకండి. పర్వాలే, యారుకుమే తమిళ్ తెలియదు. என் விழியெல்லாம் கனவாய் நின்றாய் உறவே ஒலியெல்லாம் நூறாய் தந்தாய். మిస్ హైదరాబాద్ దాకా చేరుకోవడానికి సర్కమ్స్టాన్సెస్ ఏంటి అప్పుడు? బేసికలీ అమ్మాయిల కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్, దాంట్లో వాళ్ళు ఒక స్టాల్ పెట్టుకున్నారు ఫర్ అప్లికేషన్స్ ఆర్డర్. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం. విన్ అయినప్పుడు ఎలా అనిపించింది? హైదరాబాద్ జర్నీ నుంచి ఒక సినిమానే తీయచ్చు. జడ్జెస్ విల్ బి సిట్టింగ్ ఇన్ వన్ రూమ్, వాజ్ అబౌట్ టు ఎంటర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్ అండ్ ఐ గాట్ మై. అంతకు ముందు కూడా ఆఫ్ కోర్స్ కాంపిటీషన్స్ లో సింగింగ్ కాంపిటీషన్స్. ఐ మీన్ దిస్ ఇస్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై లీగ్. నేను అసలు ఇటు వెళ్తానని నేను అనుకోలేదు. ఎవరు పిలిచారు ఆడిషన్ కోసం? యు వర్ కాల్డ్ కదా అమెజాన్ ప్రైమ్. యాజ్ ఎ లీడ్ నాది మేల్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ అనమాట. త్యాగరాజ కుమారాజా సార్, సూపర్ డీలక్స్ డైరెక్టర్. అమ్మ ఒంట్లో బాగాలేనప్పుడు ఎలా కోపయ్యావు? తలుచుకోగానే ఇలా కంట్లో నీళ్ళు వస్తాయి. అడగాల వద్దా అనుకున్నాను తల్లి. విశేషం ఏంటంటే నువ్వు అన్నమయ్య కీర్తనలు కూడా పాడేదానివి. అన్నమ స్వరార్చన శోభారాజు మేడం దగ్గర అక్కడ పాడి చాలా మంది అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్. నేను ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు సే దట్. చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడున్నదే పతి చోడి కుడుతనాంచారి. శోభాన పాడరమ్మ గౌరీ పెద్ద స్టార్ అయిపోయాక కూడా, ఇంకా పెద్ద స్టార్ అయ్యాక కూడా మన ఇంటర్వ్యూస్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. ఖచ్చితంగా. అది అందరు నోట్ చేసుకుని దయాకర్ అందరూ. హలో ఎవ్రీవన్, ఇవాల్టి క్యాండిడ్ కాన్వర్జేషన్ ఈజ్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్. కారణం ఏంటంటే నేను పరిచయం చేయబోయే వ్యక్తి ఒక నటి, ఒక అద్భుతమైన గాయని. అనతి కాలంలోనే తను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా బోల్డ్ అంత అటెన్షన్ని అలా డ్రా చేసుకుని ఇప్పుడు తను నెక్స్ట్ తన యాక్టింగ్ కెరియర్ని ముందుకు తీసుకెళ్తూనే చక్కటి బ్యూటిఫుల్ మెలోడియస్ సింగింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా షీఈస్ కంటిన్యూయింగ్ హర్ మ్యూజిక్ జర్నీ యాజ్ వెల్. అయితే తన ఇంట్రొడక్షన్ ఒకసారి చూసుకుందాం. రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేస్తూ సెయింట్ ఫ్రాన్సిస్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఈ అమ్మాయి ఈ మధ్య కాలంలో లవర్ అనే సినిమా చూసే ఉంటారు మీరు. ఆ సినిమా 50 days సందర్భంగా మళ్ళీ మీడియాలో హల్చల్ చేసింది. సో ఐ రియలీ వాంటెడ్ టు క్యాచప్ విత్ హర్. తనతో మాట్లాడి అసలు మ్యూజిక్ అంత మెలోడియస్గా నేర్చుకుని ఇంకోవైపు యాక్టింగ్ ఆఫర్స్ వస్తుంటే ఇటా అని ఎలా డిసైడ్ చేసుకుంది అండ్ లైఫ్ ఎలా ఉంది. లెట్స్ టాక్ టు ద వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ శ్రీ గౌరీ ప్రియ. గౌరీ, హౌ స్వీట్. ఎలా ఉన్నారు అక్క? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. నాకు నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆఫ్ కోర్స్. సో నీ పాట ఈ మధ్య నేను ఇన్స్టాలో విని చాలా మురిసిపోయాను. థ్యాంక్ యూ. చాలా మంది మురిసిపోయి ఉంటారు, నేను ఒక్కదాన్ని కాదు. తమిళ్ అంటున్నారా? తమిళ్లో పాడిన పాట. అసలు ఎన్ని విషయాలు మారిపోయాయంటే సిన్స్ ఐ లాస్ట్ మెట్ యూ. ఒకటి, ఓవర్ నైట్ యూ బికమ్ అ స్టార్. తమిళ్ ఇండస్ట్రీలో చాలా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఐ సా సమ్ ఆఫ్ యువర్ సీన్స్ చాలా ఎమోషనల్గా లవర్ సినిమాలో. ఆ సినిమా సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ తప్ప ఇంకా డీప్గా నాకు తెలుసుకోవాలంది చాలా విషయాలు. డెఫినెట్లీ. సంగీతం టాకింగ్ టు యూ సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. మై ప్లెజర్ టు. సంగీతం ఎక్కడమ్మా? వేర్ డిడ్ యూ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్ యాక్చువల్లీ? సో బేసికలీ మా అమ్మకి ఇంట్రెస్ట్ చిన్నప్పుడు. నాకే 5 years 6 years ఏజ్లో ఎవరికి ఉంటుంది చెప్పండి ఇంట్రెస్ట్. నేనంతా బయటికి వెళ్ళి ఆడుకోవడం, స్పోర్ట్స్, అదే స్పేస్లో ఉండిందాన్ని. మామ్ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. ఐ మీన్ షీఈ్ నాట్ ట్రైన్డ్, కానీ మంచిగా షీఈ్ అ బ్యూటిఫుల్ వాయిస్. సో చిన్నప్పుడు పాడి 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 తన వాయిస్ నుంచి నేను పాటలు వింటూ సమ్హౌ ఐ లెర్న్
కీర్తనలు అవో పద్యాలు ఏవో అలా నేర్చుకున్నదాన్ని. దెన్ దే థాట్ అరే ఈ పిల్ల ఇంట్లో పాడుతుంది మంచిగానే అండ్ నువ్వే కావాలి సినిమా ఐ రిమెంబర్ లా 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 అది బిట్ ఉంటుంది కదా దాంట్లో మమ్మీ దుప్పట్టా పట్టుకొని ఇల్లంతా నేను తిరిగేదాన్ని అనమాట. తన హీరోయిన్ అలా బేసికలీ అలా వెళ్ళేది. సో ఆ బిట్ బేసికలీ విని అరే ఈ పిల్ల కొంచెం బాగానే పాడుతుంది, మ్యూజిక్లో పెడదాం, షీ షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ కదా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అని. దట్స్ హౌ మై సింగింగ్ జర్నీ స్టార్టెడ్. సో కర్ణాటక సంగీతం నేను శ్రీవిద్య గారి దగ్గర నేర్చుకున్నాను. షీఈ్ అ తమిళ్ మా ఏరియాలో. అండ్ లలిత సంగీతం రామాచారి గారి దగ్గర. వన్ అండ్ ఓన్లీ రామాచారి ఆఫ్ కోర్స్ లలిత సంగీతం అంటే ఆయనే కదా. యా సో అలా నేర్చుకుంటూ వచ్చాను. మంచి వాయిస్ ఉంది అని చెప్పడం ఒకవైపు, మిస్ హైదరాబాద్ దాకా చేరుకోవడానికి సర్కమ్స్టాన్సెస్ ఏంటి అప్పుడు? మిస్ హైదరాబాద్ ఆల్సో ఎవ్రీథింగ్. అంటే నా లైఫ్లో ఐ బిలీవ్ వన్ థింగ్ అక్క, ఐ డూ థింగ్స్ ఫస్ట్లీ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి. దాని నుంచి నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనేది ఐ ఆల్వేస్ కీప్ ఇట్ సెకండరీ. యూ వోంట్ బిలీవ్ చిన్నప్పుడు స్కూల్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్. ఒక సోషల్ సర్వీస్ ఒక సోషల్ కాజ్ కోసం దే వర్ రేజింగ్ ఫండ్స్, దే వర్ అరేంజింగ్ సర్టన్ కాంపిటీషన్స్. దాంట్లో బేసికలీ ఒక్కొక్క కాంపిటీషన్కి ఇంత ఎంట్రీ ఫీ ఉంటుంది. ఓన్లీ ఇఫ్ యూ పే దట్ యూ కెన్ పార్టిసిపేట్. ఐ వాజ్ ఇన్ సెకండ్ క్లాస్. యూ వోంట్ బిలీవ్ ఐ మేడ్ మై మదర్ పే 1100 and I participated in 11 competitions. It was I was second class. Rangoli, baking, elocution. Anni. Because I just go. I didn't win one competition. ఒక్కటి కూడా గెలవలేదు నేను. But I like participating. అందుకే అన్ని రియాలిటీ షోస్ కూడా అయ్యాయి కదా. యా ఐ లవ్ పార్టిసిపేటింగ్ బికాజ్ నేను పార్టిసిపేట్ చేసిన కొన్ని 100,000 కాంపిటీషన్స్ ఉంటాయి. ఆల్ లైక్ సింగింగ్, డాన్సింగ్, డ్రామా, ఎలక్యూషన్, ఎవ్రీథింగ్. దాంట్లో ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ వన్ కపుల్ ఆఫ్ దెమ్ అంతే. బట్ మోస్ట్లీ విన్నింగ్ లూజింగ్ పక్కన పెడితే ఇట్స్ ద ఎక్స్పీరియన్స్, లైక్ వాట్ వెంట్ బిహైండ్ ఇట్. ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నేను వెళ్ళాలంటే మా మమ్మీని మా డాడీని టార్చర్ చేసి నాకు ఇది డ్రెస్ అది డ్రెస్ అలా కావాలి ఇలా కావాలని చెప్పి. సో దే వాజ్ సో మచ్ ఎఫర్ట్ అండ్ ఐ కెన్ ఓన్లీ రిమెంబర్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ దట్ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్. మిస్ హైదరాబాద్ ఆల్సో హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. ఐ వాజ్ కోఆర్డినేటర్ కాలేజ్లో, ఫెస్ట్ కోఆర్డినేటర్ లాగా ఉన్నాను. సో బేసికలీ అమ్మాయిల కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్. దాంట్లో వాళ్ళు ఒక స్టాల్ పెట్టుకున్నారు ఫర్ అప్లికేషన్స్ వాటర్. మేము వెళ్ళి అలా చూసి ఓకే మీకు అంతా ఓకే కదా స్టాల్కి అంతా యూ నీడ్ ఎనీథింగ్ అన్నట్టు ఐ వెంట్. దెన్ వీ సా అప్లికేషన్ వెళ్ళి సరే ఊరికి 10 మంది ఉన్నాం అమ్మాయిలం, అప్లై చేద్దాం ఎవరికి వస్తే వాళ్ళకి వచ్చింది. లెట్స్ జస్ట్ సీ ఒక థర్డ్ రౌండ్ వరకు ఈ సో మెనీ అప్లికేషన్స్ నుంచి విల్ వీ మేక్ ఇట్ టు ద నెక్స్ట్ రౌండ్. దట్ వాస్ ద ఓన్లీ బెంచ్ మార్క్ దట్ వీ హ్యాడ్. నోబడీ మేడ్ ఇట్, ఐ మేడ్ ఇట్. ఐఎమ్ లైక్ ఓకే. అట్లా ఐ కెప్ట్ క్లియరింగ్ రౌండ్స్ అండ్ ఐ వాజ్ ఇన్ టు ద గ్రాండ్ ఫినాలీ. ఓన్లీ దెన్ ఇట్ హిట్ మీ ఓకే నౌ వీఆర్ డూయింగ్ మిస్ హైదరాబాద్ అని. సో మిస్ హైదరాబాద్కి ప్రిపరేషన్ ఉండిందా? అంటే డెఫినెట్లీ యా. అక్కడ షాకిర్ సార్ అని వాళ్ళ టీమే దే హ్యాడ్ గుడ్ షో కొరియోగ్రాఫర్స్, దే హ్యాడ్ పీపుల్ హూ ట్రైన్డ్ us how to talk and how to walk and how to behave and all these things, makeup, grooming, all these things. They were different tutors. So I went మొత్తానికి ఒక 20-25 days of training before the grand finale. సో వీ వర్ ప్రాపర్లీ ట్రైన్డ్ హౌ టు వాక్ ఇన్ హీల్స్. నేనేమో చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని పరిగెట్టేదాన్ని. సడన్లీ హ్యాడ్ టు వాక్ ఆన్ 4 inches హీల్స్ అనేది ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ ఫస్ట్. అంటే నాకు అలవాట్లేదు. స్లోలీ ఐ హ్యాడ్ టు లెర్న్ అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఫెనామినల్. విన్ అయినప్పుడు ఎలా అనిపించింది? ఓ గాడ్ ఐ రియలీ ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. అదొక పెద్ద స్టోరీ నిజంగా. నా మిస్ హైదరాబాద్ జర్నీ నుంచి ఒక సినిమానే తీయచ్చు. అంతేనా? యా మామూలు ట్విస్ట్ అండ్ టర్న్స్ కాదు. 2 days ముందు ఈవెంట్ ఫైనల్ ఫినాలే ముందు ఐ ఫెల్ ఓవర్ మై హీల్స్ అండ్ ఐ స్ప్రెయిన్డ్ మై నీ. దే వర్ లైక్ యూ కాంట్ పార్టిసిపేట్ నౌ బికాజ్ యూఆర్ ఇంజర్డ్ అండ్ యూ కాంట్ వాక్. మీ ఫొటోస్లో కూడా చూస్తే ఐ హ్యావ్ ఎ నీ క్యాప్ బ్రేస్ అండ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి నీ, ఎందుకంటే మళ్ళీ అక్కడ స్టేజ్ మీద పడితే బాగోదని. ప్రీ జడ్జింగ్ రౌండ్ అని ఒకటి ఉంటుంది. బిఫోర్ ఆల్ ద కంటెస్టెంట్స్ గో ఆన్ స్టేజ్, ఆల్ ద జడ్జెస్ విల్ బీ సిట్టింగ్ ఇన్ 1 room సో దట్ దే కెన్ సీ ద కంటెస్టెంట్స్ ఇన్ పర్సన్ కొంచెం క్లోజర్గా. ఆ ప్రీ జడ్జింగ్ రౌండ్కి వెళ్ళాము. వెళ్ళే ముందు 5 people షుడ్ గో ఇన్ సైడ్. నాది 15 నంబర్. ఫస్ట్ 5 members వెళ్ళారు, నెక్స్ట్ 5 members రెడీ అవుతున్నారు. నాకు ఏదో తేడా కొడుతుంది, ఏంటి ఐఎమ్ నాట్ ఫీలింగ్ రైట్, ఐ వాంటెడ్ టు యూస్ ద లూ. ఐ వెంట్, ఐ గాట్ మై పీరియడ్స్. I was about to enter the most important round and I got my periods and I was not even prepared because that's not my date. I don't know why I got it. I really don't know. నా కష్టాలు దేవుడికే తెలుసు. ఐ వాజ్ లైక్ గోయింగ్ అరౌండ్ ఆస్కింగ్ ఫర్ అ శానిటరీ నాప్కిన్, అది ఇది అది ఇదని. సంథింగ్ హ్యాపెండ్, సమ్హౌ ఐ గాట్ ఇట్. ఐ వెంట్ ఇన్, ఐ కేమ్ అవుట్. దెన్ ఓకే గాన్ గౌరీ, యూ విల్ అట్లీస్ట్ యూఆర్ దేర్ ఇన్ ఫినాలే, యూ విల్ వాక్ ద స్టేజ్ కాన్ఫిడెంట్లీ అండ్ యూ విల్ కమ్ బ్యాక్. నాకు ఈ నీ ప్రాబ్లము, అప్పుడు లాస్ట్ మినిట్ పీరియడ్స్, ఇదంతా ఇట్ వాస్ జస్ట్ లైక్ ప్లేయింగ్ విత్ మై హెడ్. సమ్హౌ ఐ మేడ్ ఇట్ టు top 10 బికాస్ దే వర్ హ్యాపీ విత్ ద ఆన్సర్స్ దట్ ఐ గేవ్ ఆర్ వాట్ ఎవర్ మై జర్నీ సో ఫార్. లాస్ట్కి ఇంకా అలా క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తూ ఆ కష్టాలు ఈ కష్టాలు అన్నీ పడుతూ లాస్ట్లో 5 members ఉంటారు అక్క.
ఒకటే క్వశ్చన్ అడుగుతారు అండ్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద ఆన్సర్స్, దానికి సమాధానాలు మనం రాయాలి. టైం స్టార్ట్స్ నవ్ అన్నారు, నేను రాద్దామంటే పెన్ను పని చేయట్లేదు. చూసారా, ప్రతిదీ నాకే జరిగింది, లైక్ లిటరలీ ఎవ్రీథింగ్. అయినా కూడా ఆ టైంలో జరిగిందనేది కాదు, ఎలా రెస్పాండ్ 90 seconds టైం పెన్ను పని చేయట్లేదు, ఎలా రాయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇలా ఊపుతున్నాను, ఎవరికి అర్థం కావట్లేదు, ఈ పిల్ల ఎందుకు స్టేజ్ మీద ఊపుతుంది చేతులు అనుకుని కింద నుంచి నవ్వుతున్నారు. ఐ వెంట్ అప్, కింద మీడియా పీపుల్ ఉంటారు కదా, సార్ ఒక పెన్ ఇస్తారా అని చెప్పి మీడియా ఆయన పెన్ లాక్కొని పైకి వచ్చి ఐ జస్ట్ రోట్ 2 lines. దోస్ 2 lines. సో ద క్వశ్చన్ వాజ్, ఫ్రీడమ్ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ విమెన్, ఇలాబరేట్. ఫ్రీడమ్ మెన్కి విమెన్ డిఫరెంటా కాదా, దాని గురించి మీ ఇదేంటి అని. పక్కన వాళ్ళు ఏమో రాసేస్తున్నారు. ఐ వాజ్ ఓన్లీ ఏబుల్ టు రైట్ 2 lines బికాస్ ఐ హ్యాడ్ 20 seconds. Freedom is really not different for men and women. It's about how the society sees it. It's in your perception. మా అమ్మ నాన్న అయితే ఫ్రీడమ్ నాకు వేరే అన్నట్టు నన్ను అయితే పెంచలేదు. కొడుకుని ఎలా పెంచుంటారో కూతుర్ని కూడా అలానే పెంచారు. సో నాకు ఫ్రీడమ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఏలియన్ కాన్సెప్ట్, వేరేలాగా ఉంటుంది, అబ్బాయిలకు వేరేలా ఉంటుంది, అమ్మాయిలకు వేరేలా ఉంటుంది అనేది నాకు తెలియదు. సో నాకు అనిపించి నేను అదే రాశాను. దెన్ దట్ మేడ్ మీ విన్ ద బ్యూటిఫుల్. ఎంత బాగుంది అది. అండ్ ద విన్నర్ ఈజ్ అంటే అప్పటికే రన్నర్ అప్ల ముందు చెప్పేస్తారు, రన్నర్ అప్లు చెప్పేశారు. ముగ్గురం ఉన్నాం, నేను ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. నాకు ఓకే మేబీ వస్తుందేమో, అట్లీస్ట్ ఐ థాట్ ఓకే ఐల్ బీ ఇన్ టాప్ 3, ఎందుకంటే నేను ఆన్సర్ చెప్పినప్పుడు చాలా మంది అరిచారనమాట. ఓహో అరిచారంటే ఓకే మనకు అట్లీస్ట్ 3rd place అన్న వస్తుంది అనుకున్నాను. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఏమేమి ఇచ్చారబ్బా? ఇచ్చారు సమ్ క్యాష్ ప్రైజ్, సమ్ హ్యాంపర్, సమ్ చీరలు, రాధాకృష్ణ వస్త్రనిధి, అక్కడ మన షాప్ ఉంది కదా జూబ్లీ హిల్స్, మంచి మంచి చీరలు ఇచ్చారా? నేను వెళ్ళి మా అమ్మకి తీసుకెళ్ళి తీసుకో చీరలు, మా అమ్మకి చీరలు కొనిచ్చా. సూపర్. అసలు అది ఫస్ట్ విక్టరీ అంటే అఫీషియల్ గా కదా, అంతకు ముందు కూడా ఆఫ్ కోర్స్ కాంపిటీషన్స్, సింగింగ్ కాంపిటీషన్స్, ఐ మీన్ దిస్ ఇస్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై లీగ్. నేను అసలు ఇటు వెళ్తానని నేను అనుకోలేదు. లుక్ సైడ్ అంటే ఈ బ్యూటీ సైడ్ వెళ్తాను అస్సలు అనుకోలేదు. సింగింగ్ సైడ్ మేబీ యు థాట్ యు హావ్ సైడ్ ఆర్ అకాడమికలీ అదర్ థింగ్స్. స్పోర్ట్స్ ఐ వాజ్ ఫుల్లీ ఇంటూ స్పోర్ట్స్. ఏం స్పోర్ట్స్ ఆడతావు? ఐ వాజ్ ఇంటూ స్ప్రింట్, హై జంప్, లాంగ్ జంప్. డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళాను, దాని తర్వాత ఐ బ్రోక్ మై లిగమెంట్ టేర్ అయింది. సో ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ. బట్ ఎంత వర్సటైల్ యూనో. నాకు ఇష్టం అక్క, నేను అదే చెప్పాను కదా, విన్నింగ్ అవన్నీ ఇప్పుడు నన్ను పోయి జిమ్నాస్టిక్స్ చేయమంటే నేను చేయలేను. నాకు తెలుసు నేను ఏం చేయగలను ఏం చేయలేను. నాకు వీలైనంత వరకు నేను ఏదైనా చేసి దాన్ని స్పాయిల్ చేయకుండా, ఇఫ్ ఐమ్ గెయినింగ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే ఆ ఆర్ట్ ఫామ్కి కానీ ఆ స్పోర్ట్కి కానీ మనం బ్యాడ్ నేమ్ తీసుకురాకూడదు. వీలైనంత వరకు మనం ఏదైనా చేయగలిగి, ఇఫ్ యూ గోయింగ్ టు గెట్ ఎనీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఐ విల్ ట్రై మై లక్. ఇంత అబండెంట్ టాలెంట్తో ఐ థింక్ ఎవరు పిలిచారు ఆడిషన్ కోసం? యువర్ కాల్డ్ కదా, Amazon Prime. Yes, that Modern Love Chennai. Oh God, that was so good. That's a very, అంటే యూ ప్రాబబ్లీ వండర్డ్ నన్ను ఇలా పిలిచారు. ఎగ్జాక్ట్లీ, నేను అలానే ఉంటున్నాను. ఎందుకంటే నా సినిమా మెయిల్ అనేది ఆహాలో రిలీజ్ అయింది. స్వప్న దత్ గారు ప్రొడ్యూస్ చేశారు. స్వప్న ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ లీడ్, పెద్దగా కొంచెం లీడ్ గా, యాజ్ ఎ లీడ్. ఎందుకంటే శేఖర్ కమల్ గారి ఫిల్మ్ లో చిన్న రోల్ అది, విదాలో కానీ లవ్ స్టోరీలో కానీ ప్లేడ్ వెరీ స్మాల్ రోల్స్. యాజ్ ఎ లీడ్ నాది మెయిల్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ అనమాట. అది చూసి ఆ లుక్ సిమిలర్గా ఉందని చెప్పి నన్ను త్యాగరాజ కుమారాజా సార్, సూపర్ డీలక్స్ డైరెక్టర్, వాళ్ళ టీం అప్రోచ్ అయ్యారనమాట. నేను లైక్ వావ్, అసలు మెయిలే యాక్సిడెంటల్గా అయింది నాకు లైఫ్లో. మెయిల్ నుంచి తమిళ్కి జర్నీ, ఇట్ వాజ్ వెరీ నైస్. అంటే ఆ జంప్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ వాజ్ అ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ మీ ఇన్ తమిళ్. ఐ మీన్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ అ బెటర్ డెబ్యూ. సో దానికి రోల్ డిస్క్రైబ్ చేసినప్పుడు ఏం చెప్పారు? అమ్మో, అసలు నాకు కొంచెం భయం అయితే వేసింది. ఎందుకంటే మనకు రాని భాష, ఎంతైనా వాళ్ళు ఏ భాషలో చెప్పినా ఐ థింక్ ఇన్ తెలుగు, మన ఆలోచన అంతా తెలుగులోనే ఉంటుంది, లైక్ కండిషనింగ్ అంతా. సో క్యారెక్టర్ డిస్క్రిప్షన్ బేసికలీ షీఈ్ లైక్ అ వెరీ రగ్గడ్ గర్ల్. షీ వర్క్స్ ఇన్ అ బిస్కెట్ ఫ్యాక్టరీ. అక్కడ నార్త్ మెడ్రాస్లో ఉంటున్న ఒక అమ్మాయి, ఒక స్లమ్లో ఉంటున్న అమ్మాయి, తను ఒక బటర్ బిస్కెట్ ఫ్యాక్టరీలో బటర్ బిస్కెట్స్ చేసుకుంటూ ఉండే అమ్మాయి యొక్క లవ్ స్టోరీ అన్నట్టు కొంచెం డీటెయిల్స్ ఇచ్చారు. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఎంత కాదనో ఒక అర్బన్ సెటప్లో పెరిగిన అమ్మాయిని సడన్గా మేల్కి ఒక ఫ్లిప్ వచ్చింది, విచ్ ఇస్ లైక్ అది కొంచెం రూరల్ బ్యాక్డ్రాప్. మెయిల్ తెలంగాణ తెలుగు మాట్లాడతాం కాబట్టి దట్ వాజ్ కంపారిటివ్లీ ఈజీ. ఇక్కడ అసలు స్లాంగే వేరు, తమిళే రాదంటే మళ్ళీ తమిళ్లో స్లాంగ్ నాకు. ఇట్ వాజ్ వెరీ చిన్న చిన్న అగుదు, చిన్న చిన్న ఐ మీన్ ఇరుకుదు అని మనం మామూలుగా అంటాము, ఇకుదు అని కొంచెం నార్త్ మెడ్రాస్ వాళ్ళు అంటారు అనమాట. అవన్నీ పట్టడానికి నాకు చాలా టైం పట్టింది. తమిళ్ నేర్చుకోవడం అనేది చాలా కష్టమైన, వెరీ డిఫికల్ట్. అంటే ఎవరు నేర్పించారా కూర్చుని? కూర్చొని ఎవరు నేర్పిలేదు అక్క. అలా తప్పుగా మాట్లాడుతూ పక్కన వింటూ అలా. అంటే ఆ డైలెక్ట్ కొంచెం ఆన్సెట్ నాకు హెల్ప్ చేసింది. అక్కడ ఆ ఏరియాలో ఒక టిఫిన్ షాప్ ఆంటీ, తన నా ట్రైనర్ లాగా పెట్టారు. సో పొద్దునే
வணக்கம்மா எப்படி இருக்கிய అని చెప్పి పొద్దునే వచ్చేవారు. தமிழ் நல்லா பேச தெரியுமா? ஆமா, நீங்க பேசுற அளவுக்கு இல்ல, நான் மேனேஜ் பண்ணேன். ஐயோ இது போருமே, இது போதும்ல. நம்ம பேசுற ஹீரோயின்ஸ் பேசுற டயலாக்ஸ்க்கு நீங்க பேசுறது ரொம்ப ஜாஸ்தி. இல்ல எனக்கு ரொம்ப பிடிக்கும் தமிழ். ஏன்னா நம்ம தெலுங்கு ఇండస్ట్రీ தமிழ் ఇండస్ట్రీ దే ఆల్వేస్ కీప్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇంగే వర సాంగ్స్ ఎல்லாம் అంగే వరం, అక్కడ వచ్చే పాటలన్నీ ఇక్కడ వస్తాయి. చిన్నప్పటి నుంచే ఈ రెహమాన్ సార్ సాంగ్స్ కానీ రాజా సార్ సాంగ్స్ కానీ అన్ని బోల్ బేబీ బోల్ వాటన్నిటికీ ట్రైన్ అయినప్పుడు రామాచారి గారు వాస్ హెల్పింగ్ యూ. యా డెఫినెట్లీ, అంటే ఆబ్వియస్లీ ఆల్వేస్ కదా. దేర్. యా సో ఏమేం పాటలు, ఒక పాట పాడవా ప్లీజ్, నేను దాని నుంచి అడుగుదాం. అయ్యో చాలా. ఏదో నేను రాజా అక్క సార్ పాట నీ ఇప్పుడు ఇష్టం. సింగింగ్ అనేది మధ్యలో సంహౌ పక్కకి వెళ్ళిపోయింది. వెళ్ళదు మళ్ళీ ఇప్పుడు main వస్తుంది అంటే stream లోకి నేనేం షో చేయట్లేదు, నాకు సంగీతం రాదు, నాకు నేను పాడలేనని చెప్పట్లేదు, కానీ సరిగ్గా పాడలేనేమో, ఎందుకంటే ఐ బీన్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. ఏమీ లేదు, అందరికీ తెలిసిన ఒక మంచి పాటతో మొదలుపెట్టి దాని తర్వాత నాకు లవర్ ఇన్స్టాలో పాడిన పాట కూడా ఒక 2 లైన్లు కావాలి. యా, నీ ఇష్టమైన పాట. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు వందే నీవేనా అతిశయం, ఆగిరులు ఈ తరులు ఏ చెరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం, ఓ 16 ప్రయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం. ఓ బ్యూటిఫుల్. కానీ ఇంత పాట పెట్టుకుని ప్లేబ్యాక్ సింగింగ్ అసలు ఏమన్నా చేసావా కొంచెం? ఒక పాట పాడే. ఏం పాట? నా గుండె చప్పుడేంటో పిచ్చి పిచ్చిగా అని ఒక సాంగ్, కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో, హోరా హోరీ అనే సినిమా, తేజ గారి డైరెక్షన్. అది మిర్చి మ్యూజిక్ అవార్డ్స్కి కూడా నామినేట్ అయింది బెస్ట్ డెబ్యూ సింగర్. బ్యూటిఫుల్ కదా అసలు. ఐ సాంగ్ దట్ ఇన్ మై 10th క్లాస్. 10th క్లాస్. అవును, బట్ అంటే వాయిస్ బాగా కల్చర్ క్లియర్గా కనిపిస్తుంది. దట్ యూ హ్యావ్ thank you. ట్రైన్ యువర్ వాయిస్ అని చెప్పి. అలా మెయిల్ తర్వాత ఆఫ్ కోర్స్ ఈ లవర్ సినిమా అన్నది ఇట్స్ అంటే చాలా బాగుంది. అండ్ అందులో ఎమోషనల్ బిట్స్ చూస్తే మాత్రం చాలా ఐ టేక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకుంటాను చెప్పడానికి, నాకు కొంచెం టైం ఎడతకపోరే. ఏంటది డైలాగు? எனக்கு కొంచెం టైం వేணும். నేను కొంచెం టైం వేయడం. సో ఎన్న సొలి కుడతాంగ ఎలా చెప్పించారు ఆ రోల్? అంటే తమిళ్ గాట్ కొంచెం బెటర్. మోడర్న్ లవ్ చెన్నై చేసిన తర్వాత కొంచెం ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ, మనం కూడా ఇంకొంచెం తమిళ ఇండస్ట్రీలో ఇంకా ఇన్వెస్ట్ అవ్వడం వల్ల నేను మాట్లాడే తమిళ్ నాకు అర్థమయ్యే విధానం అదంతా కొంచెం ఎంత కాదన్నా బెటర్ అయింది. బట్ దిస్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్ టు ప్లే, వాట్ ఎవర్ ఐ డిడ్ ఇన్ ఎందుకలా? లవ్. వెరీ లేయర్డ్ క్యారెక్టర్. అంటే ఆ అమ్మాయికి భయం వేస్తే అవుట్ రైట్గా భయం అనే ఎమోషన్ చూపించదు. షీ షుడ్ హ్యావ్ అ ప్లెయిన్ ఫేస్ ఆర్ షీ షుడ్ హైడ్ ఇట్. ఎందుకంటే ఆ అబ్బాయి కొంచెం ప్రాబ్లమాటిక్. డైరెక్ట్గా అవుట్ రైట్గా నేను నా ఎమోషన్స్ ఆ అబ్బాయితో చెప్పే అంత ఇది నాకు లేదు. అలా చేస్తే మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవలు రావడం వల్ల ఈ అమ్మాయి షీ ఈజ్ లైక్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ హర్. అంటే ఆడియన్స్కి రెండు కన్వే అవ్వాలి, ఈ అమ్మాయి లోపడేదో ఫీల్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఓకే షీస్ ట్రైంగ్ టు కవర్ అప్, షీస్ ట్రైంగ్ టు మేనేజ్. సో అది లేయర్స్ అర్థం చేసుకోవడానికి డెఫినెట్లీ టైం పట్టింది. మా డైరెక్టర్ ప్రభరామ్ వ్యాస్ గారు అండ్ మణిగండన్ గారు, బోత్ ఆఫ్ దెమ్ సాట్ విత్ మీ అండ్ వీ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ వర్క్ షాప్స్ కూర్చొని అసలు ఏంటి క్యారెక్టర్ సైకి ఏంటి, మనం ఎలా వర్క్ చేద్దాము. అండ్ మాకు హోంవర్క్ కూడా ఇచ్చేవాళ్ళు డైరెక్టర్ గారు. నువ్వే అరుణ్ అయితే, నువ్వే అబ్బాయి క్యారెక్టర్ అవుతే అమ్మాయిలో నువ్వు ఏం ప్లస్ పాయింట్స్ చూస్తావు, అమ్మాయిలో ఏం మైనస్ పాయింట్స్ చూస్తావు. అంటే వీ వర్ థింకింగ్ ఇన్ ద అదర్ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ క్యారెక్టర్ బెటర్గా. యా, అలా వెరీ గుడ్ వర్క్ షాప్స్. అది నాకైతే చాలా హెల్ప్ చేసింది. వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో రావడానికి అంతకంటే ఎక్కువ టైం పట్టింది. దాని లోపలికి వెళ్ళిపోయి బయటికి రావడానికి మనసే రావట్లేదు సార్. సో ఇంట్లో ఒకటి ఐ మీన్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇంట్లో రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా పంపించడం. సినిమా ఇండస్ట్రీ అనగానే అఫ్ కోర్స్ నాన్నగారు యాక్ట్ చేస్తారు, నాట్ మచ్ బట్ హీస్ ఆల్సో లైక్ మీ. అక్కడ నుంచే వచ్చింది అనుకో. ఎక్కువ ఆర్పి గారితో ఆయన కనిపిస్తూ గుడ్ ఫ్రెండ్స్, దే నో ఈచ్ అదర్, సో దే గుడ్ ఫ్రెండ్స్. సో అలా నాకు తెలుసు అంటే అబౌట్ యువర్ డాడ్. యా యా. సో బట్ ఎక్కడ రెస్ట్రిక్షన్ పెట్టలేదా? వద్దు అస్సలు. నేను చెప్పాను కదా నాకు అదే చిన్నప్పుడు. ఎవరు వెళ్ళేవారు షూటింగ్స్ కి? ఆ షూటింగ్స్కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఓన్లీ ఆఫ్టర్ 2021. అప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఫస్ట్ ఫ్యూ డేస్ వస్తారు చూసి ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అన్నట్టు ఉంటారు, కానీ దే డోంట్ లైక్ టు ఇంట్రూడ్ మై స్పేస్ అసలు. మా నాన్న ఉంటే నేను చేయలేను కూడా, సరే డాడీ నువ్వు వెళ్ళిపో నేను చేయలేను అన్నట్టు ఉంటాను అనమాట నేను. సో దే వెరీ ఈజీ గోయింగ్. కానీ వెరీ బోల్డ్. అంటే ఒకటి బ్యూటీ ప్యాజెంట్లో పాల్గొనడం, అక్కడ అందరి ముందు వచ్చి నిలబడడం స్టేజ్ మీద, యూనో వేర్ యూ నో దట్ పీపుల్ ఆర్ చెకింగ్ యూ అవుట్, అదే పెద్ద సాహసం. అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం, బీయింగ్ ఆన్ యువర్ ఓన్
in a space where again you're scrutinized constantly because ఎప్పుడు మా అమ్మ కానీ నాన్నగాని ఒకటే చెప్తారు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ యువర్ ఓన్ థింగ్, నువ్వేం చేస్తున్నావు నీ క్లారిటీ ఉంటే, మాకైతే నీ మీద నమ్మకం ఉంది, సో యూ విల్ బీ గుడ్. ఆ నమ్మకం నువ్వు కూడా నిలబెట్టుకో అంతే. దట్ వాజ్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఐ హ్యాడ్, అంతకుమించి ఇంకేం లేదు. ఐ ఫెల్ట్ సో గుడ్, ఇంత నమ్మి పంపిస్తున్నప్పుడు ఐఎమ్ లైక్ ఐ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్ కదా. అవును, ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ ఎక్కడో మిస్ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తోంది. అంటే ఫస్ట్ తమిళ్ ఇండస్ట్రీలో స్పాట్ అవ్వడం, బికాస్ ఫిదా అండ్ తర్వాత మెయిల్ వేయడం, తర్వాత డైరెక్ట్లీ తమిళ్కి వెళ్ళిపోయి మోడర్న్ లవ్ చేశాను, కానీ అది కొంచెం లేట్గానే రిలీజ్ అయింది. మీన్ వైల్ ఐ డిడ్ రైటర్ పద్మభూషణ్ ఇన్ తెలుగు, రైటర్ పద్మభూషణ్ చేశాను. మళ్ళీ అది రిలీజ్ అయిన వెంటనే లవర్ వచ్చింది. మోడర్న్ లవ్ రిలీజ్ అయిన 10 రోజులకి లవర్ వచ్చింది. సో ఇప్పుడు ఎవరైనా అంటే ఇంపార్టెంట్ మీటీ క్యారెక్టర్స్ తోటి పెద్ద పెద్ద ఫిల్మ్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఈ మధ్య? అవుతున్నారు, ఎగ్జాక్ట్లీ. సో నేను వాట్ అంటే అఫ్ కోర్స్ లవర్ వాజ్ అ వెరీ మీటీ క్యారెక్టర్ మీరు అన్నట్టే. అంటే ఇట్ హ్యాడ్ గుడ్ సబ్స్టెన్స్ అనమాట. సో తమిళ్లో కూడా అంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ రివీల్, బట్ చేస్తున్నానో లేదో కూడా ఇంకా తెలియదు, కానీ బట్ వెరీ వెరీ గుడ్ క్యారెక్టర్స్. అంటే పెద్ద స్టార్స్ తో ఏమైనా వచ్చాయి ఆపర్చునిటీస్? మరీ పెద్ద స్టార్స్ తో కూడా రాలేదు, బట్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంక్రిమెంట్, బెటర్ ఇంక్రిమెంట్ ఫ్రమ్ వేర్ యు ఆర్. యా డెఫినెట్లీ. యు సో హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. నేను సంవత్సరానికి 1 సినిమా 2 సినిమాలు చేసుకున్నా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ నెవర్ డెస్పరేట్. చేస్తే మనం మంచి సినిమాలు చేయాలి, బాగుండాలి, అంతే. లైక్ ఏదో చేసేయాలి అన్నట్లు శాంతి. సో ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటూ ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకుని షూటింగ్ ఉన్నప్పుడు వెళ్ళి రావడం అంతే. యా. సో ఒక క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. ఏమి అనుకోనంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. యా, మేము ఇలా భయపడితే ఎలా? భయపెట్టడం అంటే ఇట్స్ అంటే నీకు బహుశా ఇది అడిగితే కొంచెం కష్టం కలుగుతుందా అని బాధగా ఉంది నాకు, అడగాలి. సో అమ్మ ఒంట్లో బాగాలేనప్పుడు ఎలా కోప్ అయ్యావు? తెలీదు, పరిస్థితులు అంతే. వెన్ యూఆర్ ఇన్ అ సిచ్యువేషన్ ఇంకా యూ డూ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ అంతే. ఇప్పుడు అంతే. ఇప్పుడు అమ్మ లేదు, ఎలా కోప్ అవుతున్నా అంటే నా దగ్గర సమాధానం లేదు. వెన్ యూఆర్ పుట్ ఇన్ వన్ సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం, దాంట్లో బతకడమే నేర్చుకోవాలి. అదే చేస్తున్నా అంతే. సో హ్యూజ్ లాస్ కదా, ఎస్పెషలీ అంత మంచి చెడు, డ్రెస్సింగ్, సెలబ్రేటింగ్ అన్నిటికీ అమ్మే వెంటుండి చెప్పే ఆ పరిస్థితి నుంచి నాకు తెలుసుకున్నప్పుడు అడగాల వద్దా అనుకున్నాను. తల్లి సారీ. తలుచుకోగానే ఇలా కంట్లో నీళ్ళు వస్తుంది ఎందుకో. నాకు తెలియదమ్మా, అమ్మ నాకు రాలేదా? ఎందుకంటే అమ్మ ఈజ్ లైక్ దట్. అమ్మ అంటే అమ్మ పాపం చాలా కష్టపడింది నాకు అదే. బట్ ఐఎమ్ సో హ్యాపీ. నేను మా అమ్మకి షీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు డూ వన్ MBA. షీ వాంటెడ్ మీ టు హ్యావ్ అ గుడ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ దెన్ స్టెప్ ఇన్ టు ఫిలిమ్స్ ఆర్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, బికాస్ ఒక బ్యాకప్ ఉంటుంది కదా. అవును ఇట్స్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యూ. ఇట్ ఈస్. అందుకనే అమ్మ, ఎందుకంటే ఇది నేను బాగా 1-2 సార్లు ఆలోచించి నాకు తెలిసాక ఐ సెడ్ డెఫినెట్గా నువ్వు ఇంత బోల్డ్గా కోప్ అయ్యి చెప్తున్నావు అంటే. డెఫినెట్లీ తన పడ్డ కష్టం వల్లే నాకు బాధ అవుతుంది, కానీ తను లేదంటే ఇంకా దట్ వాజ్ హర్ ఓన్లీ వే అవుట్. నీకు ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా? యూర్ ది ఓన్లీ డాటర్. సో నువ్వు నాన్న, ఇప్పుడు నాన్న నువ్వే చూసుకోవాలి. సో బేసికలీ నేను నాన్న ఏమనుకున్నామంటే, నువ్వు నన్ను చూసుకోకు, నేను చూసుకోను, నువ్వు చూసుకొని నన్ను నేను చూసుకుంటా. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్ ఫర్ ఈచ్ అదర్. ఆయనకి లేని ప్రెషర్ ఇప్పుడు, అమ్మేనా నాన్నేనా నువ్వే మొత్తం నువ్వే చూసుకోవాలంటే ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఆయన కూడా హీ స్కోపింగ్ విత్ అ లాస్. ఇప్పుడు అట్ ద సేమ్ టైం నేను ఇంకా పిల్లనే కదా, ఆయనకి హీ 60, ఐఎమ్ జస్ట్ 25. హౌ విల్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఎ 60-year-old? లైక్ నాకు ఆ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ కానీ అది నాకు ప్రెషర్లానే ఉంటుంది కదా. నేను ఇప్పుడు నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే నాన్నేం చేస్తున్నారు, నాన్నలా ఉన్నారు, ఇంట్లో అన్నీ ఓకేనా, హౌ కెన్ ఐ థింక్ ఆఫ్ సో మెనీ థింగ్స్. కరెక్ట్. సో వీ బోత్ సాట్, వీ డిస్కస్డ్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ద బెస్ట్ హెల్ప్ దట్ వీఆర్ డూయింగ్ ఫర్ ఈచ్ అదర్ ఇస్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. దెన్ వీ బోత్ విల్ బీ గుడ్. ఫైన్. యా, దట్స్ వాట్ వీ డిస్కస్డ్. ఈ సక్సెస్ చూసి డాడ్ మస్ట్ బి వెరీ ప్రౌడ్. వెరీ ప్రౌడ్. మామ్ ఆల్సో సా. చూసారా? రైటర్ పద్మభూషణ్ వరకు ఉన్నారు. యా, ఫెబ్లో రైటర్ పద్మభూషణ్ రిలీజ్ అయింది, మేలో షీ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. ఎలా ప్రెసిపిటేట్ అయిందమ్మా హెల్త్? అంటే ఐ నో షీ వాజ్ బ్యాట్లింగ్ అన్ ఇల్నెస్. యా, ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ నోవేర్ క్యాన్సర్. తెలియడమే లాస్ట్ స్టేజ్లో తెలిసింది. దర్ ఇస్ నథింగ్ దట్ వీ కుడ్ డూ. అండ్ సడన్గా అది బ్రెయిన్ స్ప్రెడ్ అయింది అండ్ వితిన్ 12 days. యా, అంటే వీ డిడ్ంట్ సీ దట్ కమింగ్. నాకు ఒక సర్జరీ అయింది, లిగమెంట్ టైర్ అని మీకు చెప్పాను కదా, స్కూల్ ఇంజరీ. అది అగ్రివేట్ అయ్యి 10 years తర్వాత నాకు ఇప్పుడు ఎఫెక్ట్ చూపించింది. సో ఐ అండర్వెంట్ అ స్మాల్ లిగమెంట్ సర్జరీ ఇన్ మై లెఫ్ట్ నీ. సో షీ వాజ్ దేర్, షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్. నన్ను ఎత్తేది లిటరలీ,
2-3 months తర్వాత అమ్మకు ఒక చిన్న సర్జరీ ఉంది. షీ హ్యాడ్ అ గాల్ బ్లాడర్లో ఆ స్టోన్ ఉంది. దట్ ఈస్ అ వెరీ స్మాల్ ప్రొసీజర్ అండి. ఇఫ్ యూ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ షీల్ బీ ఫైన్. అది కూడా అయిపోయింది. అది అయిన ఫ్యూ మంత్స్కి ఇంకా షీ హ్యాడ్ సమ్ ఇష్యూస్, స్టమక్ రిలేటెడ్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఏమైంది, ఎందుకేంది, సర్జరీ అయిపోయి ఎన్ని నెలలు అవుతుంది కదా, ఎందుకు, వై ఇస్ ఇట్ నాట్ లైక్ తగ్గట్లేదు ఎందుకు అని వెళ్ళి మేబీ పోస్ట్ సర్జరీ సిమ్స్ వాట్ ఎవర్ ఉండొచ్చు, రిపర్కషన్స్ ఉండొచ్చు అనుకున్నాము. బట్ వెన్ వీ గాట్ ఇట్ చెక్ దే టోల్డ్ ఇట్స్ క్యాన్సర్ స్టేజ్ 4, స్టమక్ క్యాన్సర్. షాక్ కదా. నెవర్ సా ఇట్ కమింగ్ అక్క, నెవర్ సా ఇట్ కమింగ్. అంతకు ముందు కూడా ఏదో ఎంఆర్ఐ ఏదో సిటీ స్కాన్ ఏదో తీశారు, దాంట్లో ఏదో జస్ట్ లంప్ లాగా ఉందండి, నథింగ్ క్యాన్సరస్ అన్నారు. వెన్ దే సెడ్ నథింగ్ క్యాన్సరస్, నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, అమ్మాయ క్యాన్సర్ అయితే కాదురా భగవంతుడు అని చెప్పి నేను డాడీ వీ కైండ్ సెలబ్రేటెడ్ ఆల్సో, వాట్ ఎవర్ లంప్ వాట్ ఎవర్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అని. వెన్ దే డిడ్ ద పెట్ స్కాన్ ఇట్ వాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ దే టోల్డ్ ఇట్స్ క్యాన్సర్. సో ఇట్ వాజ్ ఆల్రెడీ నా మైండ్లో ఫీడ్ అయిపోయింది క్యాన్సర్ కాదు అని. క్యాన్సర్ కాదు అనే స్పేస్లో నేను ఉన్నప్పుడు సడన్గా స్టేజ్ 4 మన చేయి దాటిపోయిందంటే ఐ కుడెంట్ టేక్ ఇట్. కష్టం తల్లి. బట్ ఎంత బోల్డ్గా నువ్వు కోపపై దీన్ని ఎంబ్రేస్ చేసి తెలీదు మరి తన బ్లెస్సింగ్స్ ఇవన్నీ మీతో కూర్చొని మాట్లాడడం కానీ, నేను చేసిన సినిమాలు కానీ, వాట్ ఎవర్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ నాకు లాస్ట్ ఇయర్లోనే అయింది. అమ్మది May 14 అయింది. జూన్లో ఐ సైన్ మ్యాడ్, జూన్లో ఐ సైన్ లవర్, జూలై నుంచి ఐ వాజ్ షూటింగ్. నాకు అర్థం కాలేదు, ఆపర్చునిటీస్ గౌరీ ఒకటేసారి వస్తాయి. నేను భయపడుతూ నేను బయటికి వెళ్ళలేను, నేను యాక్టింగ్ చేయలేను, నాకు భయం వేస్తుంది, నా జీవితం ఏంటి అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక్కడే ఆగిపోతుంది. అండ్ నువ్వు ఆలోచించుకుని ఆగితే అక్కడ ఏమి జరిగేది ఏమి ఉండదు కదా. ఏం లేదు, ఒక వ్యక్తి అంటే భయం వేసేది అక్క, బయటికి అడుగేసే ధైర్యం లేదు నాకు. చాలా వీక్ అయిపోయాను మెంటలీ, ఫిజికలీ. ఐ లాస్ట్ వెయిట్. నాకు ఫిజికలీ కూడా ఎఫెక్ట్ అయింది అది. మోడర్న్ లవ్లో మీరు అలా లడ్డులాగా ఉన్నాం కదా, ఐ బికేమ్ లైక్ హాఫ్ మై వెయిట్ పని చేస్తూ ఆర్ వాట్ ఎవర్. అది మెంటలీ ఫిజికలీ ఆ ఎఫెక్ట్ ఉండడం వల్ల చాలా వెయిట్ తగ్గిపోయాను నేను. ఇలా కాదు, ఆపర్చునిటీస్ వచ్చాయి, జస్ట్ గో అండ్ డూ ఇట్ అని చెప్పి. మ్యాడ్ ఏమో ఇట్స్ సచ్ అ ఫన్ ఫిలిం, లవర్ ఇస్ సచ్చువలీ ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ ఇట్స్ వెరీ ఇంటెన్స్ ఫిలిం. నాకు మైండ్లో ఒక ట్రామా నడుస్తుంది. నాకు ఆ మూడు ఎలా అలైన్ చేసుకున్నానో ఏం చేశానో నాకైతే తెలియదు. ఇట్స్ ఆల్ వసుంధర, నా చేతిలో ఏం లేదు. ఎవరు నీకు ఇష్టదైవం ఎవరన్నా ఉన్నారా? చాలామంది ఉన్నారు నాకు, నేనైతే నమ్ముతాను. బట్ మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, సో వెంకటేశ్వర స్వామి, సాయిబాబా నేను నమ్ముతాను. ఎంత కష్టం నుంచి బయటకు వచ్చి బ్యూటిఫుల్గా ఇండిపెండెంట్గా, కానీ ఒకటి తప్పకుండా అనక మానలేను, ఇంత ఇండిపెండెంట్ థింకింగ్ అమ్మాయిని ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా? అంటే బికాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ థాట్స్, యూ స్పీక్ సో వెల్, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు. బహుశా ఐ డోంట్ నో నువ్వు ఎంత ఇంటర్ఫియర్ అవుతావు, ఇది ఎందుకు సార్ ఇలాగా, ఎందుకు సార్ అలా అడుగుతుంటావా? సినిమాలో అంటున్నారా? సినిమాలో నాకు డెఫినెట్ ఐఎమ్ వెరీ ఇంక్విజిటివ్. ఏదున్నా కూడా నేను ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతాను. ఇది ఎందుకు ఇలా ఉంది, అది ఎందుకు ఇలా ఉంది. ఆఫెన్స్ తీసుకుంటారు కదా, అందుకే అడిగే విధానంలో అడుగుతాను. అంటే ఒక జెన్యూన్ డౌట్, మన సినిమా బెటర్మెంట్ గురించే నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు, నాకు ఇంతవరకు నేను పనిచేసిన వాళ్ళందరూ దే వర్ వెరీ కైండ్ ఇనఫ్ టు ఎక్స్ప్లెయిన్. ఎస్పెషలీ తమిళ్ అయితే ఇంకా భాష కూడా రాదు కాబట్టి నేను స్పైరల్ బై నేను బుక్ ఇలా పెట్టుకొని ప్రతి దానికి పక్కన అర్థం రాసుకొని ఈ ఎమోషన్ ఇలా ఇవ్వమంటున్నారని చెప్పి ఐ టు ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్ అని వాళ్ళు చెప్పినన్నీ నేను నోట్ చేసుకునేదాన్ని. అడిగితే ఇట్స్ మై జాబ్ కదక్క, వాళ్ళకి ఏం కావాలో చేయడమే, అది నాకు వచ్చింది నేను చేస్తాను, మీరు తీసుకోండి అనే స్టేజ్లో కూడా నేను లేను. ఎవరు కూడా అలా చేయరు నాకు తెలిసి యాక్టర్స్. కరెక్ట్. ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్ అండ్ ఐ విల్ గివ్ వాట్ ఎవర్ దే వాంట్. అలా ఇవ్వాలంటే ఫస్ట్ ఐ షుడ్ నో వాట్ దే వాంట్. సో ఐ నీడ్ టు హ్యావ్ దట్ డిస్కషన్ అండ్ దెన్ ఐ కెన్ గివ్. ఈ మిగతా మీ ఫ్రెండ్స్ అందరూ చూసి నీ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ కొత్త ఇండస్ట్రీకి వెళ్ళిపోయి కొత్త భాష నేర్చుకుని అక్కడ యు ఆర్ నౌ సెలబ్రేటెడ్ యాజ్ అ హీరోయిన్, హౌ డు దే మేక్ సో ఫన్, లైక్ చాలా ఫన్ చేస్తారు. అంటే ఏంటి, ఐ కీప్ పోస్టింగ్ స్టోరీస్ అట్ దట్ టైమ్ ఇన్ చెన్నై, ఐఎమ్ హ్యావింగ్ ఫిల్టర్ కాఫీ, కపాలీశ్వరన్ గుడికి వెళ్ళాను, అది దాన్ని పెడుతుంటే తమిళ అమ్మాయి అయిపోయావే అంతే. నాకు మామూలు ఫ్యాన్స్ కూడా, పీపుల్ లైక్ ఫాలోవర్స్ అందరు కూడా దే కీప్ సెండింగ్ మెసేజెస్, ఏంటండి మీరు తమిళ అమ్మాయి అయిపోయారు, తెలుగుకి రారా, తెలుగులో సినిమాలు చేయరా, చెన్నైలో సెటిల్ అయిపోయారా, చెన్నైకి వెళ్ళిపోయారా, హైదరాబాద్లో లేరా, లేదండి వస్తున్నారు. సో ఎవ్రీబడి ఈజ్ వెరీ సపోర్టివ్, ఆల్ ద ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ. లవర్లో అక్కడ స్క్రీనింగ్ తమిళనాడులో కూడా అయినప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ హైదరాబాద్ దే కేమ్ ఫర్ ద ప్రీమియర్. అంటే నాకంటూ ఒక సైన్యం ఉంది, నా బలగం. సో దే కేమ్. డాడ్ కూడా చాలా వెరీ హ్యాపీ సీయింగ్ ఎవ్రీథింగ్. ఈ వ్యావహారిక విషయాలు ఉంటాయి కదా, రెమ్యూనరేషన్ అడగాలి. ఇప్పుడు నేను సపోజ్ ఒక ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏం అడగరు ఎవరు, రెండో సినిమా మూడో సినిమాకి యు నో దట్ యువర్ సార్ట్ ఆఫ్టర్, కొంచెం ఐఎమ్ ఆల్సో హీరోయిన్ అని ఒక ఫీలింగ్ వస్తుంది.
ఎలా డిసైడ్ చేసుకుంటావు? అంటే ఎంత అడగాలి రెమ్యూనరేషన్? అడగచ్చా, అడగకూడదా? డిమాండ్ చేయొచ్చా? నా టర్మ్స్ ఇవి, నాకు క్యారవాన్ ఇవ్వాలి, లేదంటే నాకు ఇలాంటి అకామిడేషన్ ఇవ్వాలి, ఇలాంటివి అడుగుతావా? ఆర్ యూఆర్ వెరీ ఈజీ గోయింగ్? ఐఎమ్ అ లిటిల్ ఈజీ గోయింగ్ అక్క. అంటే మనం అడగకుండానే వాళ్ళు ఇస్తున్నారంటే వీ డిజర్వ్ దట్ కదా. అంటే మరీ ఫస్ట్ సినిమా నుంచే నాకు అది కావాలి ఇది కావాలి. మెయిల్ అనే సినిమాకి ఇట్ వాజ్ వీ డిడ్ ఇట్ ఇన్ వెరీ ఇండీ స్టైల్. కోవిడ్ టైంలో పర్మిషన్స్ తీసుకొని ఒక 40 మంది వెళ్ళిపోయాం అంతే. జస్ట్ 30 to 40 పీపుల్ క్రూ అంతే. వీ వర్ ఆల్ స్టేయింగ్ ఇన్ అ గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్. అందరూ మెన్, నేను, నా హెయిర్ స్టైలిస్ట్ ఒక అమ్మాయి ఉండేది హెల్ప్కి ఏదైనా అవుట్ఫిట్ కానీ. ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఐ హ్యాడ్ నో కంప్లైంట్స్. ఫస్ట్ తింటున్నప్పుడు పురుగులు వచ్చి పడేవి, అంటే ఊరు కదా, ఎక్కడో మారుమూల లోపలికి ఊరు. ఐ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్. అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మేలో ఆ క్యారెక్టర్ లాగా నాకు ఉండడానికి అవి హెల్ప్ చేసాయి. లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు ఎలా కూర్చొని తింటారు, వాళ్ళు ఎలా నిలబడతారు, ఎలా మాట్లాడతారు. అమ్మాయిలు మామూలుగా ఇలా ఉండరు, కొంచెం దే ఆర్ లిటిల్ లైక్ ఈజీ గోయింగ్. లైక్ కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్లోనే తెలుస్తుంది, ఓకే తినని గెలితే ఇచ్చి పడేస్తుంది అన్నట్టు ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్. కొంతమంది నాకు చూపించిన వాళ్ళు. సో ఆల్ దోస్ థింగ్స్ హెల్ప్డ్. అండ్ రెమ్యునరేషన్ వైజ్ ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ గోస్ విత్ ద ఫ్లో అంతే. వాళ్ళది ఏంటి, వాట్ నంబర్ ఆఫ్ డేస్ కానీ. అంటే బికాస్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు. రీజన్ ఐమ్ ఆస్కింగ్ స్పెసిఫిక్లీ ఇస్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో మామూలుగా ఏదో హాబీస్ పర్స్యూ చేసుకుంటూ ఏదో రియాలిటీ షోస్లో వచ్చి దాని అలా సడన్గా ఒక మిస్ హైదరాబాద్ అయిపోయి యువర్ లైఫ్ టర్న్డ్ ఓవర్ నైట్. సో సడన్లీ ఇలాంటి టైమ్స్లో మేనేజర్లు వచ్చేస్తారు, లేదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ టేక్ కేర్, డాడో మామో సంబడి. ఐ హ్యావ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ హెల్పింగ్ మీ. ప్రతి ఒక్కరి నాకు కూడా మీరు అన్నట్టు ఐఎమ్ నాట్ వెరీ ఇన్ఫార్మ్, నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, హౌ థింగ్స్ గో ఆన్, మనం ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ఈ ట్యాక్సెస్ కానీ, మన ట్యాక్స్ ఫైలింగ్ కానీ, అది కానీ ఇది కానీ, నాకు అన్నిటి మీద ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే నేను అందరికీ ఏదో వర్క్ అప్పచెప్పేసి నేను జస్ట్ యాక్టింగ్ చేస్తా అంటే కుదరదు. ఐ షుడ్ టేక్ లైఫ్ ఇన్ మై కంట్రోల్. సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. ఐ రీడ్ ఏంటి అది ఇది అని, అండ్ అకార్డింగ్లీ ఐ డూ థింగ్స్. బ్యూటిఫుల్. సో అయితే మరి ఇప్పుడు తెలుగు ఆఫర్స్ విరివిగా వస్తున్నాయా బాగా? యా, వెరీ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్లోనే అశోక్ గల్లాతో సినిమా ఉంది. ఎవరు హీరో? అశోక్ గల్లా. ఓ, అశోక్ గల్లా గారి సినిమా. యా, అశోక్ గల్లా, జయదేవ్ గల్లా గారు అబ్బాయి. హీ డిడ్ వన్ ఫిలిం హీరో అని. సో తనతోని సితారా ఎంటర్టైన్మెంట్స్లోనే నెక్స్ట్ ఒక తెలుగు సినిమా ఉంది. దెన్ ఐఎమ్ స్టిల్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఫైనలైజింగ్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే చేస్తాను, ఇలాంటి బట్టలు వేసుకోను. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఉన్నాయి, బికాజ్ ఐ వాంట్ టు డ్రా దట్ బౌండరీ అరౌండ్ మై సెల్ఫ్. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ నాగింగ్గా ఇట్లా మరీ అలా చాదస్తంగా పట్టింపుగా అయితే నేను ఉండను. బట్ ఐ హ్యావ్ సర్టన్ బౌండరీస్. అది నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎనీవే గుడ్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ దట్ వెరీ గర్ల్ నెక్స్ట్ డోర్, వెరీ గ్లామరస్. ఆ రెండు కాంబినేషన్ అతికే విధంగా ఎవరితోనో అంటున్నాను, వెన్ ఐ వాస్ మా టీమ్ తోటి ఐ వాస్ టాకింగ్, యూ లుక్ లైక్ జెనీలియా. చాలా మంది చెప్పారు. ఐ లుక్ లైక్ జెనీలియా అంటారు, కలస్వాతి గారు అంటారు. స్వాతి గారి కొన్ని ఉన్నాయి కానీ జెనీలియా ఎక్కువ ఉన్నాయి. సో యూ విల్ పర్హాప్స్ స్టే లాంగ్ ఇన్ ది ఇండస్ట్రీ, డాబుల్ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. వెబ్ సిరీస్లు అవి ఇష్టమా? చాలా. సో నీకు బేసికలీ బిందాస్గా ఉండాలి. వెరీ సింపుల్, లైక్ ఏదో యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి నేను మనిషిని మారిపోవాలి అనేది. చుట్టూ ఉండే ప్రపంచమే కొంచెం ఐఎమ్ స్టిల్ ఇన్ మై ఓన్ షెల్. నా పద్మారావు నగర్ నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై ఓన్. ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో? పాడుకుంటుంటావు లేదా? పాడుకుంటుంటాను. ఐ రీడ్. ఐ లైక్ వర్కింగ్ అవుట్, సో ఐ కీప్ గోయింగ్ టు ద జిమ్. ఊరికే ఐ మీన్ లైక్ మామూలు చేస్తుంటాను. ఐ లైక్ పెయింటింగ్. ఐ డూ గ్లాస్ పెయింటింగ్. నాకు చాలా ఇంట్రెస్ట్. ఐ డూ దాట్. శ్లోకాల క్లాస్కి వెళ్తున్నాను. అవునా? 2 శ్లోకాలు చెప్పా. అయ్యో, నేను ఇప్పుడే మొన్ననే స్టార్ట్ చేశాను. మొన్ననే సెకండ్ క్లాస్. భగవద్గీత? లేదు, అంటే నార్మల్గా కొంచెం నాకు ఇట్లా హెల్ప్ మీ సంథింగ్, అంటే ఒక స్పిరిచువల్ గైడెన్స్ వాట్ ఎవర్, ఐ డోంట్ నో, బట్ ఐ ఫెల్ట్ నైస్ శ్లోకాలు నేర్చుకోవాలని. మా అమ్మ అనర్గళంగా చెప్పేది శ్లోకాలన్నీ. నాకు అది టాలెంట్ లేదు. రేపు పొద్దున్న నేను ఏదైనా ఏదైనా చేసుకోవాలని కూడా నాకు ఒక్కటి కూడా రాదు. చేసుకుంటావు తల్లి? నేను చేసుకుంటాను. బుజ్జి తల్లి. అది ఏమో తెలియదు. ఇట్ గివ్స్ మీ సమ్ పీస్. నాకు దేంట్లో పీస్ కనపడితే అది నేను చేస్తూ ఉంటాను. ఓ దీపం పెట్టి దండం పెట్టుకుంటే అదొక ఆనందం. వీలైనంత వరకు చేస్తూనే ఉంటాను. ఎంత చిన్న వయసులో నీకు ఇంత ఈవెంట్ఫుల్ లైఫ్. అంటే ఒకటి స్టార్టింగ్ ఫ్రమ్ కాంపిటీషన్స్. ఏ స్కూల్కి వెళ్ళావు ఇక్కడ హైదరాబాద్? ఓ, సెయింట్ ఆన్స్, తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్. మోస్ట్ సెయింట్ ఆన్స్ బిడ్డలందరూ బాగా అల్లరి బయట కనిపించరు కానీ అల్లరి చేస్తారని అంటారు. సో నువ్వు కూడా అదే వేరే యాంగిల్ ఉంది. వేరే యాంగిల్స్ ఉంటాయి కదా. దొంగ పనులు ఏమైనా చేసావా కాలేజ్లో? గోడ దూకెళ్ళడం. మిస్సెస్ ఫిలోమినా సిస్టర్ గారు తెలుసు కదా. ఓకే, యు నో.
షీఈస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ షీఈస్ వెరీ వండర్ఫుల్. యా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు మేడం అని తెలుసు నాకు సిస్టర్. ఏం దొంగ పనులేం లేదు. కాలేజీ Very- గోడ తిప్పి గోడలు ఎందుకు దుంకలు, ఓపెన్ గేట్స్, మీరే వెళ్ళిపోండి అమ్మా అంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఐ వాజ్ వెరీ లైక్ చేయాల్సిన ఐ వెంట్ యూస్ టు బంక్ క్లాసెస్, గో అవుట్ ఫర్ ఫిలిమ్స్, తినడానికి, సింపుల్ అంతే. ఇప్పుడైతే ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఒక మంచి తెలుగు సినిమాలో, అంటే ఇదివరకు వచ్చిన కూడా మంచి తెలుగు సినిమాలు, బట్ ఎస్, ఇంకా ఒక చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్, మీటి క్యారెక్టర్. డాన్స్ నేర్చుకున్నావు ఇంతకి? డాన్స్ నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి. General- జనరల్గా డాన్స్ రాకపోతే హీరోయిన్ అవడం కష్టం కదా. వెరీ సబ్జెక్టివ్, డిపెండ్స్ ఆన్ వాట్ ద ఫిలిం నీడ్స్. ఇట్స్ అ నార్మల్ రిక్వైర్మెంట్ ఇట్ ఈస్ దేర్, ఐ మీన్ డెఫినెట్లీ హెల్ప్ అయితే ఖచ్చితంగా అవుతుంది, బట్ దట్ ఈస్ ఓన్లీ రిక్వైర్మెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అంటే నేను ప్రాబబ్లీ అగ్రీ చేయను. அந்த இன்ஸ்டாகிராமில் பாடின பாட்டு இருக்கு இல்லையா, இருக்கு, அது பாட முடியுமா? இப்போவா? ம். ஐயோ, லிரிக்ஸ் அவ்வளோ ஞாபகம் இல்லை, நான் ஃபோனில் பார்க்கவா? ஃபோனில் பார்க்கலாமே, இப்போ தான் பாடி முடிச்சியே. சரி, நான் ட்ரை பண்ணுறேன். నేను ఏదైనా తప్పుగా పాడితే ఏమనుకోకండి. పర్వాలే, யாருக்குமே தமிழ் தெரியாது. ఎవరికి తమిళ రాదని చెప్తున్నాను. என் விழியெல்லாம் கனவாய் நின்றாய் உறவே, ஏன் வலியெல்லாம் நூறாய் தந்தாய் உயிரே, விடை நான் புரியாமல் திணறுகிறேன், விலகாமல் விலகுகிறேன், புதிரானாய் சிதறுகிறேன் தினம் தினமே, என் உயிரை உண்ணும் தேன் சுடரே, என் உறக்கம் கொல்லும் தேன் சுடரே, என் உயிரை உண்ணும் தேன் சுடரே, என் உறக்கம் கொல்லும் தேன் சுடரே. బ్యూటిఫుల్, చాలా సోల్ఫుల్గా తేన్ ఉంది. సుడరే, తేనె లాంటి మంట. ఐమ్ లైక్ వా, వాడ లిరిక్ అనుకున్నాను నేను. బ్యూటిఫుల్. మ్యూజిక్ ఎవరు చేశారు కానీ చాలా. షాన్ రోల్డన్ సార్. యూ సాంగ్ దిస్ టు హిమ్? యూ సాంగ్ దిస్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో? నో ఐ డెంట్ సింగ్ ఇన్ ఇట్స్. That's నా why, why మోడల్ ఆఫ్ not? చెన్నై ఎపిసోడ్ కి షాన్ రోల్డన్ సరే, లవర్ కి కూడా షాన్ రోల్డన్ సార్. దట్స్ మై సెకండ్ ఫిల్మ్ విత్ హిమ్. ఐ నో, బట్ వై ఆర్ దే నాట్ మేకింగ్ యూ సింగ్? నాకు అదే కొట్లాడాలి ఉంది అసలు. ఏమో మరి, వస్తుంది ప్రతిదానికి ఒక టైం వస్తుంది. యాక్టర్ అవుతాను అనుకున్నానా, లేదు కదా. అది కరెక్టేలే, చాలా మంది ఆ మాట అంటారు. బట్ విశేషం ఏంటంటే నువ్వు అన్నమయ్య కీర్తనలు కూడా పాడేదానివి ఆ టైంలో. అవునక్క. అన్నమ స్వరార్చన శోభరాజు మేడం దగ్గర అవును. అక్కడ పాడి చాలా మంది అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్. నేను ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు సే దట్. ఎస్, శోభారాజు గారి దగ్గర పాడితే మోస్ట్ స్పిరిచువల్ మెడిటేషన్ లాగా ఉంటుంది ఆవిడ అక్కడ అన్నమయ్యపురంలో పాడితే. నాకు ప్రతిసారి అదే అనుభూతి. నీకు ఎలా అనిపించింది? నాకు చాలా అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ అసలు. అమ్మ ముందు నేను పాడడం అనేది, నేను అంతవరకు నేర్చుకోలేదాక ఐ వాజ్ లెర్నింగ్ అండ్ సమ్హౌ అది డైవర్ట్ అయితే అయ్యింది. కానీ నాకు అక్కడ అక్కడ పాడడం అనేది నిజంగా ఏమేమి పాడావు అక్కడ కీర్తనలు? 45 minutes ప్రోగ్రామే, ఒక 10-12 పాడుంటాను. బ్రహ్మం ఒకటే, రామచంద్రుడు ఇతడు, ఓ 2 లైన్లు పాడచ్చు కదా, ముచ్చటగా అందరు చూసి చూడరమ్మ సతులారా. నీ ఇష్టం, నీకు ఇష్టమే. చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చోడి కుడుతనాంచారి, శోభానే శోభానే. బ్యూటిఫుల్ సాంగ్, ఐ లైక్ దట్. చాలా కామ్ గా ఉంటుంది, అద్భుతమైన చాలా చాలా మంచి కీర్తన. ఇలాంటి కొన్ని కీర్తనలు పాడాను. సో ఆల్ సెట్. ఏదో ఒకటి చక్కగా పట్టుకుని హ్యాపీగా ఉండడం ఎలాగో గౌరీకి ఆ విషయం అర్థమైపోయింది. లైఫ్లో జరిగే సంఘటనలు జరుగుతాయి, మన చేతుల్లో లేవు, ఉన్నవి ఎలా మేనేజ్ చేయాలో అది మాత్రమే మన చేతుల్లో ఉంది అని గౌరీకి అర్థమైంది. అది ఈ మధ్య కాలం నాకు అర్థమైంది. అంటే ఐ వాజ్ నెవర్ దిస్ పీస్ఫుల్ ఇన్ మై లైఫ్. నాకు లైఫ్లో ఇంత పీస్ అస్సలు లేదు. ప్రతిదానికి కొంచెం ఓవర్ థింక్ చేసేదాన్ని. ఇది అవ్వకపోతే ఎలా, అది అవ్వకపోతే ఎలా వచ్చింది ఆ పీస్ చెప్పచ్చు కదా. తెలీదు అక్క, చెప్పాను కదా, సిచ్యువేషన్స్ అంతే. ఒక సిచ్యువేషన్లో నేను ఎలా పడ్డానో నాకైతే తెలీదు. ఈ సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల నాకు అదే నేర్పించింది అనుకోండి. అంటే నాకు వేరే దారి లేదు, ఇలా ఉండడం తప్ప వేరే దారి లేదు. సో అండ్ ఐ ఫెల్ట్ సో గుడ్. ఏదైనా జరిగితే ఓకే, జరిగింది, మంచిది. జరగలేదా, ఓకే, మంచిది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అనేది ఐ స్టార్టెడ్ బిలీవింగ్ సో మచ్ రీసెంట్ టైమ్స్లో. అది ఎందుకో నాకు తెలీదు. మీకు చెప్తాను చూడండి. మిస్ హైదరాబాద్ అయ్యింది, దాని తర్వాత ఐ డిడ్ మై కాలేజ్, ఐ ఫినిష్డ్ మై కాలేజ్. నేను ఐ వాంటెడ్ టు గో ఫర్ మాస్టర్స్. నేను కొంచెం ఎంబీఏ లేదా ఎంఎస్సి మార్కెటింగ్ అలా చేద్దాము. ఐ వాంటెడ్ టు గో ఫర్ అ డిఫరెంట్ కంట్రీ అండ్ డూ ఇట్. కోవిడ్ అయింది.
అంటే మనం కట్టే కాలేజ్ ఫీజులు కట్టాలి 30-40 లక్షలు కట్టాలి, బట్ ఇంట్లోనే కూర్చొని చదువుకోవాలనే నార్మ్ అప్పుడు ఉండింది స్టార్టింగ్లో. దాంట్లో నాకు ఏ వాల్యూ కనపడలేదు. నేను వెళ్ళేదే కాలేజ్ ఎక్స్పీరియన్స్ కోసం. డెఫినెట్లీ యూ కెన్ స్టడీ అట్ హోమ్ యాజ్ వెల్, కానీ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే ఆ ఎన్వైర్న్మెంట్, ఆ ఎక్స్పీరియన్సే వేరే. అది అవ్వలేదు. అదే టైంలో మెయిల్ అయింది. సో ఐ బికేమ్ అన్ యాక్టర్. ఆ జర్నీ అలానే కంటిన్యూ అయింది. దాని తర్వాత నాకు సర్జరీ అది వచ్చింది. నేను ఎక్కడో ఉండుంటే మళ్ళీ అది ఇబ్బంది అయ్యేది. సో నా సర్జరీ ఇక్కడ అయిపోయింది. దాని తర్వాత అమ్మ సర్జరీ అది కూడా ఇక్కడ అయిపోయింది. దెన్ మామ్ ఫెల్ సిక్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. తన పక్క నుండి నాకు సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చింది. నేను ఎక్కడో ఏదో దేశంలో ఏదో చేసుకుంటూ ఉన్నాను అనుకోండి. ఓ ఫారిన్కి వెళ్ళి చదువుదాం అనుకున్నావు నువ్వు? అనుకున్నాను. అంటే ఒక అందరికీ అది ఉంటుంది కదా మామూలుగా. ఐ హ్యాడ్ దట్ ప్లాన్. ఓకే మాస్టర్స్ అయిన తర్వాత లెట్స్ సీ అన్నట్టు అనుకున్నాను. బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను నిజంగా ఇప్పుడు తలుచుకుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా దేవుడు ఇచ్చిన అవకాశం లానే నాకు అనిపిస్తుంది. లేకపోతే నేను ఎక్కడో చదువుకుంటా ఉన్నాను అనుకోండి, అక్కడ నువ్వు రాకు మేము చూసుకుంటాంలే పర్లేదు అని ఎలాగైనా అంటారు. పేరెంట్స్ అంటారు, పక్కన రిలేటివ్స్ వీళ్ళందరూ అంటారు, ఎందుకు డిస్కంటిన్యూ చేసి రావడం. అలా డిస్కంటిన్యూ చేసి వస్తే ఆ బాధ ఇంకా ఎక్కువ. అంత దూరం వెళ్ళి నేను ఫినిష్ చేసుకొని రాలేదు, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఇంకా సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటాను. సో వెన్ ఐ లుక్ బ్యాక్ ఈ క్రొనాలజీ అంతా చూసుకున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది, డామ్ ఎవ్రీథింగ్ డూ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అనిపించింది. ఐ బికేమ్ అన్ యాక్టర్. ఐ హ్యాడ్ ద టైమ్ ఇన్ మై హ్యాండ్స్. నాకు కావాలనుకుంటే ఏదైనా సినిమా వచ్చిన సినిమాకి ఓకే చెప్పి చేసేదాన్ని. వెన్ మామ్ వాజ్ నాట్ వెల్ ఐ డెంట్ టేక్ అప్ ఎనీ వర్క్ అండ్ మమ్మీ పక్కనే ఉండి నేను చూసుకుంటుండేదాన్ని. ఐ హ్యాడ్ ద టైం. మమ్మీది అయిన వెంటనే 2 నెలల్లో వచ్చే సినిమాలు ఎలాగో వచ్చాయి, మళ్ళీ సైన్ చేసి మళ్ళీ చేశాను. అంతకంటే అదృష్టం, టైం మన చేతిలో ఉండడం కంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. చాలా అంత డెస్టినీ ప్రకారం జరుగుతుంది కాబట్టి యూఆర్ పీస్ఫుల్. అదే అంటే బట్ న్యాచురల్లీ అందరూ అడుగుతారు కదా, ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ అడుగుతారా ఏమని పెళ్ళెప్పుడు అదే ఇలాంటివన్నీ అడుగుతారు. అంటే అది ఇప్పుడు ప్రాబ్లీ అమ్మ లేదన్న కన్సర్న్ తో ఖచ్చితంగా అడుగుతారు. అమ్మ లేదన్న కన్సర్న్ తోటి అడుగుతారు. బట్ దే ఆల్సో అండర్స్టూడ్ దట్ సి అది అయిన వెంటనే ఇంకొక ఫేజ్లోకి జంప్ అవ్వడం అనేది ఇట్ డజంట్ వర్క్. నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, ఇప్పుడే నా లైఫ్లో కొంచెం పీస్ వచ్చింది, ఇప్పుడే నాకు కొన్ని థింగ్స్ అర్థమవుతున్నాయి. అమ్మదైన సంవత్సరానికి నౌ ఐమ్ లిటిల్ బ్యాలెన్స్డ్. నాకు బాధ లేదు, ఐమ్ ఓవర్ ఇట్ అని నేను అస్సలు చెప్పను. ఐ విల్ నెవర్ బీ ఓవర్ ఇట్. నా జీవితాంతం ఇలానే ఉంటాను. బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నాకు ఒక బ్యాడ్ డే ఉన్నప్పుడు నన్ను నేను ఎలా కోప్ చేసుకోవాలి అని ఒక ట్రిక్ ఆర్ వాట్ ఎవర్ సమ్హౌ ఐ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్. ఐమ్ పీస్ఫుల్ దట్ వే. గాడ్స్ ఆల్ బ్లెస్సింగ్స్ టు యూ. బికాజ్ ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా నువ్వు వివరించి చెప్పి నీకు నువ్వు అర్థం చేసుకుని చూస్తున్న వాళ్ళకి చాలామందికి ఇట్స్ అ వెరీ బిగ్ మోటివేషన్ గౌరీ. థ్యాంక్ యూ అక్క. సో నీకు ఇంకా అద్భుతమైన ఆఫర్స్ రావాలి, ఆపర్చునిటీస్ రావాలి. యూ షుడ్ ట్రావెల్ వైడ్ అండ్ ఐ హోప్, వీ ఆల్ హోప్ యాక్చువల్లీ, థ్యాంక్ యూ. ఇండియా వ్యాప్తంగా ఉన్న భాషలన్నింటిలో నీ స్టాంప్ పడాలి. హోప్ఫుల్లీ టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్, ఆ వుడ్, ఈ వుడ్ అన్నీ కాకుండా నీ ఓన్ వుడ్. ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. ఇదే నీ గైడింగ్ లైట్. అంతే. యా, గాడ్ బ్లెస్ యూ. Thank you. చాలా బాగా అనిపించింది గౌరీ క్యాచింగ్ అప్ విత్ యూ. Thank you. అడగంగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ అయ్యో సో మచ్. మీరు మరీ టూ మచ్గా మాట్లాడుతున్నారు. మీరు అడిగితే నేను ఒప్పుకున్నా చెప్పండి. రియలీ ఐ ఫెల్ట్ సో గుడ్. లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ క్యాచింగ్ అప్ విత్ మై ఓన్ సిస్టర్. లైక్ చాలా రోజుల తర్వాత వి జస్ట్ క్యాచింగ్ అన్న ఫీలింగ్ నాకు ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. తప్పకుండా. మనం ఒకటే ఏంటంటే గౌరీ పెద్ద స్టార్ అయిపోయాక కూడా, ఇంకా పెద్ద స్టార్ అయ్యాక కూడా మన ఇంటర్వ్యూస్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. ఖచ్చితంగా. మీరు అది అందరు నోట్ చేసుకున్నారు దయాకర్ అందరూ. వాట్ ఈస్ దిస్ అంటే దట్స్ ద వే వీ ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. బికాస్ ఐ సా యూ సింగింగ్, ఐ సా యూ పార్టిసిపేటింగ్ ఇన్ రియాలిటీ షోస్, అండ్ ఆ తర్వాత యూవ్ కమ్ ఆల్ ద వే అండ్ ఫౌండ్ యువర్ సెల్ఫ్. మెయిన్లీ అది ఇక్కడ సినిమా స్టార్ అని కాదు, మోర్ ఆఫ్ ఫైండింగ్ యువర్ ఓన్ ఐఎమ్ హ్యాపీ. వేర్ ఎవర్ ఐఎమ్ హ్యాపీ. అది అది అలవాటు చేసుకోవాలని అనుకున్నాను. బికాజ్ అన్నీ కావాలి అనుకున్న ప్రతిదీ మనకు లైఫ్లో దొరకదు. ఎవరికైనా అంతే, మీకైనా నాకైనా ఎవరికైనా. మనం చాలా అనుకుంటాం. అవును. దాంట్లో కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అవ్వని వాటితోని హౌ విల్ యూ మేక్ పీస్ అండ్ లైఫ్ ఎలా లీడ్ చేస్తావు అనేది నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ యూ గౌరీ. థ్యాంక్ యూ. Thank you so much. థ్యాంక్ యూ. And thank you all for watching this beautiful, heartfelt, candid conversation.